పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పటిష్టంపై దృష్టి పెట్టారు మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో గాంధీ భవన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసే అంశంపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. ఇక సాయంత్రం కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రివ్యూలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ యొక్క నేతలతోని ఈ సమావేశాలను కొనసాగిస్తున్నారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు హాజరయ్యారు. ముందుగా ఇవాళ మొదటి రోజు 3 జిల్లాలకు సంబంధించిన నేతలతో ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమావేశం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. తర్వాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలతోని 2:30 నుండి 4 గంటల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం ఉంటుంది. తర్వాత 4 నుండి 6 గంటల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం అయితే ఉండబోతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జిల్లా మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేత కాబట్టి సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా ప్రెసిడెంట్లు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో పాటు క్యాడర్ కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్కు చేరుకోవడంతో మొత్తం గాంధీ భవన్ కిక్కిరిసిపోయింది, సందడిగా మారిపోయింది. అంటే పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల ద్వారా పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల శాతం ఎందుకు కొన్ని చోట్ల తక్కువగా ఓట్ల శాతం నమోదైంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఓట్ల శాతం పెరిగింది, దానికి సంబంధించిన వ్యత్యాసాలు తెలుసుకోవడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణలో మెజార్టీ స్థానిక సంస్థలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలనే దాని మీద ఒక దిశానిర్దేశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో ఎక్కువగా కీలకంగా పనిచేస్తుంది. చాలామంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. వాళ్లకు టికెట్ల కేటాయింపు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేస్తున్న వారికి టికెట్ల కేటాయింపు ఉంటుంది. నేతల చుట్టూ తిరిగే వారికి కాకుండా గ్రౌండ్లో పనిచేస్తున్న వారికే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కష్టకాలంలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలకు అదేవిధంగా స్థానిక సంస్థల్లో టికెట్లు కొంతమందికి ఇవ్వడంతో పాటు మరికొంతమందికి ఇతర పార్టీ పదవులు లేకపోతే ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. మరొక 2వ దఫా కింద మరికొంతమందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అదేవిధంగా చాలామంది నేతలు గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పార్టీలో కష్టపడుతున్న వారికి, లాస్ట్ 10 ఏళ్ళుగా కీలక సమయంలో కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. వారికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరణ కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు కొంతమంది పదవులు వచ్చిన వారికి కాకుండా రాని వారికి ఎవరెవరికి పదవులు రాలేదు వారి సంబంధించిన పేర్లను సేకరించే ప్రయత్నం ఈ సమీక్ష సమావేశంలో ద్వారా చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు భావిస్తున్నారు. ఒకవేళ చేరికల ఉన్నట్లయితే చేరికల సమయంలో సొంత పార్టీ నేతలు వారితో కలిసి ఏ విధంగా పనిచేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి కాబట్టి ఆ సమయంలో సొంత పార్టీ నేతలు, క్యాడర్ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం
చేసుకోవాలనే దానిపైన ఈ సమీక్ష సమావేశాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం అయితే కొనసాగుతుంది. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ బలోపేతం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ కోసం ఏ విధంగా పనిచేయాలనేది ఇటు క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. శ్రవణ్.